రోహిణి గారు, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సహజంగా అందరూ చెప్పే మాట నేను చెప్తున్నాను. ఊరికి వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయండి. దానికన్నా ముందు ఫోన్ చేయండి. తప్పకుండా. ఏదో ఐస్ పెట్టులో వెళ్లాల్సి నన్ను ఇలా నడిచి వెళ్ళేలా చేసింది మీ ఇద్దరు కొడుకులేనండి. నేను మర్చిపోగలనా చెప్పండి? బహుమతి ఇచ్చినా వండి పెట్టినా చాలదండి, థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. అందుకని మీ అందరినీ మా ఊరికి తీసుకెళ్లి 2 నెలల్లో 3 నెలల్లో మా ఇంట్లోనే ఉంచుకుని నా చేతులతో గుమగుమలాడేట్టు వండి పెడితేనే నాకు మనశ్శాంతి. అంత తీరికే దొరికితే తప్పకుండా వచ్చేస్తాం. తప్పకుండా రావాలి. జునో, నువ్వు వీళ్ళతో రావాలి. తప్పకుండా వస్తానమ్మా. అలాగే నాకు కూడా పిల్లలు చూడండి. పెద్ద అందమేం అక్కర్లేదు, సరే. మన మధుమిత మళ్ళీ సుమారుగా ఉంటే చాలు. ఓహో, మధుమిత, జూనే ఏమన్నాడు విన్నావా? లేదు, ఏమన్నారు? ఏ మధు, ఇప్పుడే మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి అలా ఉన్నావు? ఏదో వదిలిపెట్టి వెళ్తున్నట్టుంది అంకల్. లేదే, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయే. కరెక్ట్ గానే ఉన్నాయి. మధు, వెళ్ళి బోర్డింగ్ కార్డు తీసుకో. కౌంటర్ ఓపెన్ చేశారు. పాస్పోర్ట్స్ ప్లీజ్. Passports, please. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీతో కలిసి ఉన్నంత వరకు ఏమీ తెలియలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కనుక మనసులో ఉన్నది చెప్తావని. ఎక్స్క్యూజ్ మీ, మీరు విశ్వనాథేగా? కాదండి, నేను రాముని. ఏమిటి చెప్పండి. ఏం లేదు, ఏదో అనుకున్నాను, మర్చిపోయాను. విసుతో మాట్లాడాలా మీరు? గుర్తు తెచ్చుకోండి, పంపిస్తాను. విసు, మధు ఇదేదో మాట్లాడాలంటుంది. వెళ్ళేవిటో చూడు. మధు, మధుమిత, నేను విసు. మీరు నాతో మాట్లాడాలని చెప్పారట. అది ఏమిటంటే, ఏమిటంటే అది మరి మధు, ఏంటి విలన్ చూసినట్టు చూస్తున్నావు? నేనే శివసుబ్రహ్మణ్యం మావిని, శివసు అంకుల్. ఇట్స్ సో గ్రేట్ టు సీ యు హియర్. అవును, అక్క ఏది? అక్కడుంది. రా రా రా, అక్కని చూద్దాం. కమ్ కమ్ కమ్. అక్క, యు ఆర్ రియల్లీ గ్రేట్ యార్. కృష్ణవేణి అక్క, శివసురు వచ్చాను. కావాలించుకుంటున్నాడు గబ్బిలన్న. సావుకు రమ్మంటే తద్దినానికి వచ్చినట్టు ఇదెందుకు వచ్చా? టాటా చెప్పడానికా? కాదక్క. ఓ గాడ్, షీ ఇస్ రియల్లీ యాంగ్రీ. అర్జెంట్ పని వచ్చిందక్క, అలస్కా వెళ్ళాను. అంత అర్జెంట్ పనేంటి? నాకన్నా ఎక్కువ నీకు? సంవత్సరం ముందు ఫిక్స్ చేసుకున్న అపాయింట్మెంట్ అక్క. టైం మిస్ అవ్వకూడదు, అసహ్యంగా అనుకుంటారు. అలాగా, మాట తప్పచ్చా? మేలు మరవచ్చట, అది అసహ్యం కదా? ఏదో పెద్దబ్బాయి కుటుంబం ఉండటంతో మేము బతికిపోయాం. ఎంత గొప్ప సహాయం చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ మిస్టర్ పెద్దబ్బాయి. వెల్కమ్. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామా? ఓ, విత్ ప్లెజర్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం ఫోటో తీస్తావా? కమ్. రామా, రాము, రామా. బాబు దగ్గరికి రా. నవ్వు. సారీ. సరే సరే, ఇక్కడే నుంచుంటే ఎలా? సెక్యూరిటీ దిక్కు పెడదేంటి? కమాన్ కమాన్. ఏమిటి జూనో? కొద్ది రోజుల పరిచయమేనా, వీళ్ళు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. రామా, త్వరగా టైం అయింది. ఎందుకు తొందర పెడతారు? ఏ, ఇంకెవరన్నా రావాలా? మరి లోపలికి వెళ్దాం. Excuse me, don't block the way. Yes. వెళ్ళి ఫోన్ చేస్తానండి. వెళ్ళొస్తా. బాబా, ఒక్క నిమిషం. కదరా.
Open this bag, madam. Can't carry these, ma'am. There is no power, Yeah, it's dead. but it's my life. I get it. I get it. These are for somebody special. Well, best of luck to you. రే విసు, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు కనపడలేదని అందరూ వెతుకుతున్నారు తెలుసా? హే, కళ్ళలో నీళ్ళేంటి? ఇస్ ఎనీథింగ్ రాంగ్? ఏమని చెప్పాలో తెలియట్లా. ఇన్నాళ్ళు కలిసి ఉంటే ఏమీ అనిపించలేదు. ఇప్పుడు వెళ్ళిపోతుందనగానే మనసు తట్టుకోలేకపోతుందిరా. యు మీన్ మధుపిత? యువర్ ఇన్ లవ్ విత్ హర్? రైట్, నువ్వు ఒట్టి అమాయకుడివిరా. పొద్దు నుంచి టైం వేసేసి ఇప్పుడు పువ్వులు చూసి ఏడుస్తున్నావా? ఎనీవే, వెరీ గుడ్ చాయిస్. మధు నీకు తగిన చూడరా. ఏయ్, తీకులు పడకు. ఫ్లైట్ ఎక్కేలోగా ఏదో విధంగా పట్టుకుందాం. దా. Excuse me, officer. I would like to meet a passenger. Her name is Madhumita. Sorry, sir. The boarding is closed. Well, you don't understand. This is really important that I have to meet her. Yeah. Sorry, sir. It's too late to see the passenger. Why? Look. ఎవరది? మీరా? హలో, 5:30 అని చెప్పానుగా. మహా అయితే 5.75 crores అంతటితో పూర్తి చేయి. హలో, ఫోన్ చేసి బోర్ కొట్టించుకో. కోటికి ఎన్ని సున్నాలు? 7. కోటికి పైన? నా మేను. కొన్నిటికి వేల కట్టలే. నీతో మాట్లాడే ఈ నిమిషం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. పాడక్క. ఏ పాట? ఎక్కడ ఉన్నా ఏవైనా. నాకెంతో ఇష్టమైన పాట. ఎక్కడ ఉన్నా ఏవైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా. ఆహా, నీ సుఖమే నే కోరుతున్నా. ఇది దిస్ ఇస్ ద టచ్. భావకవి కృష్ణశాస్త్రి టచ్. పాడతాను, కానీ అది భావ కవిది కాదు, మనసు కవిది. ఏంటి? మనసు కవి.
కృష్ణశాస్త్రి సాహిత్యం నాకు కంఠస్థం. నిద్రలో లేపి అడిగినా చెప్తాను. నా దగ్గర మీరు తప్పు చెప్పకూడదా? తప్పు లేదు, రైటు లేదు. కృష్ణశాస్త్రి విషయంలో నేను చెప్పిందే ఫైనల్. హలో, అరిసినంత మాత్రమే నిజం కాదు. ఉండండి చెప్తాను. ఆత్రేయ పాటలు వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 178 లో ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారే వేరైనా. భావ కవి ఎవరో మనసు కవి ఎవరో తెలియని వాళ్ళు దీనికి ఏమంటారు? శ్రీకాంత్, 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 శ్రీకాంత్. నేను ఏమైందే నీకు? భావ కవితేనేంటి, మనసు కవితేనేంటి? పిచ్చి పెట్టిందా? ఎందుకు అబ్బాయిని అందరి ముందు అలా అవమానించావు? నిజమేనమ్మా, తొందరపడ్డాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.